అని నేను వెళ్తే కంగారు పడిపోతానని వెళ్ళను. సర్లే ఎందుకు వెళ్ళాలో ప్రేరేపడితే నడిచి వెళ్తున్నాను దగ్గరే కాబట్టి. వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవడు రోడ్డు మీద ఆడుకుంటున్నాడు. ఆడు నన్ను చూసేసాడు. చూసేసి వాళ్ళ అమ్మమ్మకి చెప్పేశాడు, అమ్మమ్మ పాస్టర్ గారు మన ఇంటికి వస్తున్నాడని చెప్పేశాడు ఆడు. ఆ టైంలో వీళ్ళు పప్పలు అనుకుంటున్నారని పప్పలు గారెలు బూర్లు ఏ వండుకుంటున్నారు. నాకేం తెలుసు వాళ్ళు వండుకుంటున్నారు సంగతి నాకు తెలుసా? ఏదో తెలియకుండా వెళ్ళిపోతున్నాను. వాళ్ళ అమ్మని కాకేజోలే ఇప్పుడు వస్తున్నాడేటి బాబా ఆయన ఓలే ఇలా పాపలారా అని ఈ పప్పులన్నీ మంచం కింద పెట్టేయందంట. విజువా ఎటు పాస్టర్ గారు వస్తే దాచేస్తావా? అయ్యయ్య వచ్చేసాను. ఏమి ఎరగనట్టు వందనాలు అయ్యారు. ఏంటి ఇలా వచ్చేసారు? ఏదో చూడాలనిపించింది అమ్మన్నాను. ఈలోగా ఆడు వచ్చేసాడు మళ్ళీ. ఎవడో అలా మనవాడు ఎవరో బడికి వెళ్ళలేదని అన్నాను. ఆగండి ఒక మాట చెప్తాను మీకు అంటున్నాడు. ఆడు పిల్లోడు, ఆడు 2వ తరగతి చదువుతున్నాడు. ఆడు యారా ఏ మాట చెప్తారు? ఆగండి మీరు వస్తున్నారని మా అమ్మకి చెప్తే మా అమ్మ ఏం చేసింది తెలుసా? మీరు వస్తున్నారని పప్పలు దాచేసింది ఇదిగో నేను. ఆడికి ఆగేది ఆడిని ఎందుకు కొడుతున్నావమ్మా? చిన్నపిల్లడు రాను పాతం చేసి వెళ్ళిపోతానమ్మా అన్న. చేసేయండి అంది. ఇప్పుడు అడ్డు కదా, ఇప్పుడు దేనికి పప్పలకు అడ్డు కదా నేను. సరే నేను ప్రార్థన చేసేసాను. సంచులు వేసి పప్పలో అయ్యగారు పెట్టకెళ్ళండి అంటుంది. నాకెందుకమ్మా దాచేసుకుని పప్పలు అరిగితే ఏంటి అరగ దాచేసుకుని పప్పలు అయ్యేంటో మీరే తినేయండి అన్నాను. ఏంటి విశ్వాసులు ఇలా తయారయ్యారండి చాలామంది. నేనే ఈ మాట చెప్తున్నాను కాదు, చాలా మంది సేవకుని ప్రేమించటం తక్కువైపోయిందండి. సేవకుని ప్రేమిస్తే నువ్వెవరు ప్రేమించినట్టు తెలుసా? దేవుని ప్రేమనిచ్చినట్టు. నువ్వు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమంటే నాకు ఊరగాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. నాకు ఊరగాయ పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి, అది ముక్కలు ఉంటాయి కదా, అదంటే చాలా ఇష్టం నాకు. ప్రభువా పచ్చడి కావాలా ఆయన, పచ్చడి కావాలా ఆయన. మా ఇంటి పక్క విశ్వాసులు 2 జాడీలు ఎట్టేస్తున్నారు. పాస్టర్ గారు పంపుతాను పంపచ్చు.